ఇవాళ ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ పోరుకు పంజాబ్, ఆర్సీబీలు సిద్ధమయ్యాయి. ఇద్దరిలో ఎవరు గెలిచినా చరిత్రే. ఆర్సీబీకి తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ తన జట్టుకు ట్రోఫీ అందించాలనే కృత నిశ్చయంతో ఉండగా, పంజాబ్కి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాలని శ్రేయస్ అయ్యర్ అంతే పట్టుదలతో ఉన్నాడు. ఈ రెండు జట్లు 18 ఏళ్ల కల కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారు. రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులకు షడ్రుచోపేతమైన విందును అందిస్తున్న ఐపీఎల్ 18వ సీజన్కు శుభం కార్డు పడేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ఈ లీగ్ ఆవిర్భావం 2008 నుంచి బరిలో నిలిచి టైటిల్ను ముద్దాడే క్షణం కోసం 18 ఏళ్లుగా వేచి చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తమ కలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఆఖరి దశకు చేరుకున్నాయి. సీజన్ ఆపాంతం స్ఫూర్తిదాయక విజయాలతో ఫైనల్ చేరిన ఈ ఇరు జట్ల మధ్య మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 18 ఫైనల్ జరగబోతున్నది. ఐపీఎల్లో ఇప్పటి వరకు టైటిల్ నెగ్గని ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే కాబోతున్నది. జట్టు పరంగా బెంగళూరు గానీ పంజాబ్ గానీ సమఉజ్జీలే. ఈ సీజన్కు ముందే కొత్త సారథులను నియమించుకొని తిరుగులేని ఆశతో ముంబై, చెన్నై, కోల్కతా వంటి పటిష్ట జట్లకు చుక్కలు చూపించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఈ రెండు జట్లు ఈ సీజన్లో తలపడనుండడం ఇది 4వసారి. లీగ్ దశలో విజయం తలా ఒకసారి పలకరించగా, గత నెల 29న ముల్లాన్పూర్లో జరిగిన తొలి క్వాలిఫైయర్లో మాత్రం బెంగళూరుదే పైచేయి అయింది. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ రెండో క్వాలిఫైయర్లో 5 సార్లు ఛాంపియన్ ముంబైని ఇంటికి పంపించి ఆర్సీబీతో బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు బ్యాటింగ్లో కోహ్లీ, సాల్ట్, కెప్టెన్ పటీదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, లివింగ్టన్ వంటి దుర్భేద్యమైన లైనప్ ఉంది. ఈ సీజన్లో కోహ్లీ 14 ఇన్నింగ్స్లో 55.82 సగటుతో 614 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలింగ్కు హాజిల్వుడ్ వెన్నెముక కాగా, వెటరన్ భువనేశ్వర్, లెఫ్టార్న్ పేసర్ ఎస్ దయాల్ వంటి సీమర్లు, కృనాల్, సుయాష్ వంటి స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. ముల్లాన్పూర్లో పంజాబ్ ఓటమిని శాసించిన సుయాష్ మరోసారి సత్తా చాటాలని ఆర్సీబీ ఆశిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో పంజాబ్ కూడా తక్కువ తినలేదు. అరవీర భయంకరులు ప్రియాన్ ఆర్య, ప్రెప్స్రిమన్తో పాటు కెప్టెన్ శ్రేయాస్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నేహల్ వద్రేతో ఆ జట్టు పటిష్టంగానే ఉంది. 18వ సీజన్లో శ్రేయాస్ 16 మ్యాచుల్లో 603 రన్స్ చేయగా, ప్రెప్సిమ్రన్ 523 పరుగులు, ప్రియాన్షి 451 పరుగులతో ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాలిస్తున్నారు. కింగ్స్ బౌలింగ్ దళాన్ని అర్షదీప్ నడిపిస్తుండగా, జెమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్ వంటి పేసర్లు, చాహల్, హరిప్రీత్ వంటి స్పిన్నర్లు మ్యాచ్ను ఏ విషయంలో అయినా మలుపు తిప్పగల సమర్థులు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఫైనల్ రసవత్తరంగా జరుగుతుండడం ఖాయం. ఐపీఎల్లో 3 ఫ్రాంచైజీలకు సారథిగా ఉండి మూడింటిని ఫైనల్ చేర్చిన తొలి ఏకైక కెప్టెన్ శ్రేయాస్. అతడు 2020లో ఢిల్లీని, 2024లో కోల్కతాను, 2025లో పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు. పంజాబ్కు ఇది రెండో ఫైనల్. 2014లో ఆ జట్టు తొలిసారిగా టైటిల్ పోరుకు అర్హత సాధించినా ఆ సీజన్లో కోల్కతా చేతిలో ఓడింది. ఇక ఫైనల్ పోరుకు సిద్ధమైన అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్కు మొగ్గు చూపే అవకాశముంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలు చేతన చేసే జట్టుకు అనుకూలంగా మారుతున్నాయి. వర్షం వల్ల మ్యాచ్ సాగకుంటే ఫైనల్కు రిజర్వ్డే ఉంది.